సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అండ్ నా పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయండి. వాటికి నేనైతే నాకు సంబంధం లేదు, వాటికి నేను బాధ్యుని కాదు. సో నా పేరు మీద నా తెలుగు ట్రేడర్ ఆర్యన్ అనే పేరు మీద ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేకపోతే టెలిగ్రామ్లో కానీ మీకు ఎవరు మెసేజ్ చేసినా అది నేను కాదు. సో మీరు జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 7001456759. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబర్ ఇది ఒక్కటే. సో ఈ నెంబర్ నుంచి మీకు మెసేజ్లు రావాలి. నేను ఎవరికి చేయను, నాకు అనవసరం, నాకు అవసరం లేదు. మీరు ఏదైనా అంటే మీరు లైక్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా, మీరు నా దగ్గర నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే మా టీం రెస్పాండ్ అవుతుంది. అంతే తప్ప నేను ఎవరికి మెసేజ్ చేయను, నాకు అవసరం లేదు. సో మిగతా ఏ స్కామ్ వచ్చినా దయచేసి మీరు ఏం చేస్తారంటే ఈ నెంబర్కి మెసేజ్ చేసి ఒక కన్ఫర్మ్ చేసుకోండి. మీకు ఎవరైనా టెలిగ్రామ్లో డబ్బులు అడిగినా, ఇన్స్టాగ్రామ్లో డబ్బులు అడిగినా, ఫేస్బుక్లో డబ్బులు అడిగినా ఈ నెంబర్కి మెసేజ్ చేసి దయచేసి ఆ కేసు అనేది మా వరకు తీసుకురండి. సో దట్ మేము ఒక యాక్షన్ తీసుకోగలం. ఓకే, సో ఈ మార్కెట్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతాం. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అని గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, ఈరోజు మార్కెట్ ఏమైంది? ఫిన్ నిఫ్టీ ఏం చెప్పాను, మార్కెట్ ఈ లెవెల్ దాటితే, అప్పర్లో ఈ లెవెల్ దాటితే తప్ప మార్కెట్ వెళ్ళదు. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి నేను ఏం చెప్పాను ప్రీవియస్ కూడా చెప్తున్నానా, మార్కెట్ ఏది ఓపెన్ ఇంట్రెస్ట్లో కనబడుతుంది అదే జరుగుతుంది. ఏం చెప్పాను, మార్కెట్ ఇదే రేంజ్ పైన కింద అన్న వైపులో సెల్ చేసి కూర్చున్నారు. ఇంక మార్కెట్ రేంజ్ ఇదే, ఫిన్ నిఫ్టీ అయితే ఇదే రేంజ్. ఇంట్రెస్టింగ్గా ఏది ఉంటుంది అన్నాను, బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది అన్నాను. బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ ఇదే రేంజ్, పైకి వెళ్ళడం అయితే వెళ్ళింది. కాకపోతే పైన లెవెల్ బ్రేక్ చేసి 48,000, ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయి ఉంటే కన్ఫర్మ్గా 48,000 దాకా మార్కెట్ ర్యాలీ వచ్చేది. బట్ మార్కెట్లో స్ట్రెంగ్త్ లేదు. ఆ స్ట్రెంగ్త్ లేదనే విషయం కూడా చెప్పాను. ఎందుకంటే మార్కెట్ వాంట్ టు గో అప్, బట్ పెద్ద క్వాంటిటీ కానీ పెద్ద స్ట్రెంగ్త్ కానీ మార్కెట్లో లేదు. పైకి పుష్ చేసేంత పెద్ద క్వాంటిటీ కానీ పెద్ద స్ట్రెంగ్త్ కానీ లేదు. సో మార్కెట్ ఏమైంది, కిందకు చాలా రేంజ్లో ఉండిపోయింది. రేపు బ్యాంక్ నిఫ్టీ ఏమవ్వచ్చు ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ 25 స్ట్రైక్ ప్రైజెస్ రండి. ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడగానే మీకు ఏం కనబడుతుంది అది చెప్పండి నాకు. ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడగానే ఏం కనిపిస్తుంది? నేను ఎప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ చూడగానే ఫస్ట్ చూసేది ఈ డాటెడ్ లైన్. ఓకే, ఈ డాటెడ్ లైన్లో నాకు ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, కాలు ఉంది, పుట్టు ఉంది. అంటే అర్థం అనే దగ్గర ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కొట్టుకుంటున్నారు అర్థం అనే దగ్గర. సో అదేంటి 47,500. ఇప్పుడు ఇవన్నీ తీసేసి 47,500 అంటే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ మీరు అబ్జర్వ్ చేస్తారో లేదు, ఇగో ఎగ్జాక్ట్గా అయితే 47,500 అంటే ఈ లెవెల్. ఓకే, 47,500 ఈ లెవెల్ దగ్గర ఎవరున్నారు? కాలు ఉంది, పుట్టు ఉంది, ఇద్దరు ఫైట్ చేస్తున్నారు గట్టిగా. అక్కడ నుంచి పక్కనే ఒక రెసిస్టెన్స్ ఉంది 47,600 దగ్గర, ఒక పక్కనే ఒక రెసిస్టెన్స్ ఉంది. దీనికి జస్ట్ ఇంత దూరంలోనే ఒక రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తారు ఇక్కడే 47,600 దగ్గర. ఓకే, మళ్ళీ దాని దగ్గర ఇది కూడా బ్రేక్ అయితే అప్పుడు 48,000 దగ్గర ఒక పెద్ద రెసిస్టెన్స్ ఉంది. 47,800. లేదు 48,000. సో 48,000 అంటే ఇక్కడ ఒక పెద్ద రెసిస్టెన్స్ ఉంది. ఓకే, బట్ మధ్యలో ఇక్కడ ఒక పుల్ బ్యాక్ లాగా వచ్చి ఒక ట్రాప్ అయింది కదా, దీన్ని కూడా ఇలా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు కింద సపోర్ట్కి వెళ్దాం. సపోర్ట్ ఎక్కడ ఉంది? వచ్చి ఇక్కడ కానీ బ్రేక్ అయితే మధ్యలో ఎక్కడా లేదు. పెద్ద సపోర్ట్ ఎక్కడుంది? 47,000 దగ్గర ఉంది. ఏది నిన్న డిస్కస్ చేసుకున్నదే 47,000 అంటే ఈ లెవెల్. ఓకే, ఈ లెవెల్ ఇక్కడ ఇది బై పెట్టండి. ఓకే, ఇప్పుడు మార్కెట్లో ఉన్న కండిషన్ ఏంటి, మార్కెట్లో ఏం ట్రేడ్ చేస్తాం, ఎలా ట్రేడ్ చేస్తాం అన్న దాని గురించి మాట్లాడదాం. మార్కెట్లో ఉన్న కండిషన్ కానీ మార్కెట్లో ఉన్న ఇది కానీ, మార్కెట్ ఏంటి 47,500 ఇక్కడ మార్కెట్ ఉంది. ఓకే, అక్కడ నుంచి చూస్తే 47,700 ఒక్క హై పెట్టింది, హై. ఓకే, బట్ పైన చూస్తే 48,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, బట్ ఇక్కడ చూడండి 47,600 ఏదైతే ఉందో ఇది కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు నా వ్యూ ఏంటి, సరే ఇదంతా బాగానే ఉంది.
ఇప్పుడు మీరు నేనేం చెప్పబోతున్నాను చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఒక రెసిస్టెన్స్. ఓకే, కిందకి సపోర్టు ఏమి లేదు. ఓన్లీ నా వరకు నాకు అడిగితే, నా వరకు ఏం సపోర్ట్ ఉంది అంటే, మీరు అలా అడిగితే నా వరకు కింద ఈ విక్కులు ఉన్నాయి చూసారా, ఈ విక్కులు ప్రీవియస్, ఇది కూడా ఒక సపోర్ట్ కింద పనిచేస్తుంది. సో నేను ఈ విక్స్ ఇక్కడ వరకు ఇలా సపోర్ట్ పెట్టుకుంటున్నాను ఇది. సో కింద కూడా ఒక సపోర్ట్ ఇప్పుడు మనకి క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు నా వ్యూ బ్యాంక్ నిఫ్టీలో నేను ట్రేడ్ చేయాలి అంటే సేమ్ బ్యాంక్ నిఫ్టీ 47,700 నుంచి 47,400 లెవెల్లో, ఈ 400 లెవెల్లో, ఈ లెవెల్లో, ఈ జోన్లో ఉంటే ట్రేడ్ చేయను. ఎందుకు? దిస్ జోన్ ఈజ్ వర్స్ట్. ఎందుకు? ప్రీమియం డికే అండ్ రేపు ఎక్స్పైరీ, రేపు కూడా ప్రీమియం డికే. ఒకటి ఈ జోన్లో ఉంటే ట్రేడ్ చేయను. ఒకవేళ 47,700 బ్రేక్ అయ్యి సస్టెండ్ అయితే 15 మినిట్స్ క్యాండిల్ సస్టెండ్ అవ్వాలి. సస్టెండ్ ఇన్ ద సెన్స్ క్లోజింగ్ అయినా అవ్వాలి, లేదా దాని పైన ట్రేడ్ అవ్వడం, క్లోజింగ్ ఇంచుమించు క్లోజింగ్ అవ్వాలి. సస్టెండ్ అవ్వడం అంటే 15 మినిట్స్ క్యాండిల్ లాస్ట్ 15 నిమిషాలు, ఇంకా లాస్ట్ ఒక 2 నిమిషాలు ఉందంటే పైన క్లోజింగ్ అవ్వాలి. అదేవిధంగా 47,400 కింద కూడా 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ అవ్వాలి. అయితే పైన, అయితే కింద, ఈ పైన కింద క్లోజింగ్ ఇస్తేనే ఇక్కడ నుంచి 48,000 దాకా టార్గెట్ పెట్టుకుంటా. ఎక్కడ? 47,700 నుంచి 48,000 ఇక్కడ ఒక ర్యాలీ అవుతుంది. అదే విధంగా డౌన్ సైడ్ క్లోజింగ్ ఇస్తేనే 47,000 దాకా ఒక ర్యాలీ వస్తుంది. ఓకే, ఇది నా వ్యూ బ్యాంక్ నిఫ్టీ. ఈ లోపట ఉందా ట్రేడింగ్ చేయలేం. ఏం చేస్తాం ఈ వాలటైల్ మార్కెట్లో? ఇక్కడ ఏం చేయాలి ట్రేడ్? ఇక్కడ ఏమవుతుంది నాకు తెలిసి, ఇక్కడ సెల్లర్లు తప్ప బయ్యర్కి ఏం ఆపర్చునిటీ లేదు. నేను ఏం చెప్తున్నాను వినండి, బయ్యర్ ఆపర్చునిటీ లేదు. అండ్ నెక్స్ట్ ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఎంత రేంజ్ అయితే అంత పెద్ద ట్రెండింగ్ మార్కెట్ అయ్యే ఛాన్సులు వస్తాయి వచ్చే రోజుల్లో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎంత మార్కెట్ రేంజ్లో ఉంటే అంత, అంటే లైక్ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మార్కెట్ ఒక చిన్న జోన్లో ఎంత ఉంటే అంత బేగా పగులుతుంది, అంటే అంత బేగా పగిలి పరిగెడుతుంది, అంటే అంత పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. సో సింపుల్ లాజిక్ అనమాట. ఏంటంటే ఒక రూమ్లో మార్కెట్ని పెట్టామనుకో, మార్కెట్ ఉండి 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 ఫెడ్ అప్ అయిపోయి ఎప్పుడైతే డోర్ తీయగానే మార్కెట్ మనం బయటకు ఎలా పరిగెడతామో, ఒక జోన్లో ఉండి 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 ఉండే మార్కెట్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయితే పెద్ద ట్రెండ్ అవుతుంది. అది ఎప్పుడు అవుతుందో తెలియదు, బట్ అయ్యే రోజు ఉంటుంది. ప్రజెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే నాకు అలా ఏం కనబడట్లేదు. బట్ ఒకవేళ అయితే మాత్రం ఇటువైపు కానీ అయితే నేనేం చేస్తాను, ఇగో ఈ లెవెల్ పైన ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సిఈ, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పి, ఈ మధ్యలో జోన్ వరస్ట్, ఈ జోనే వరస్ట్. ఓకే, 47,700 నుంచి 47,400 ఈ రేంజ్ వద్దు. ఈ రేంజ్లో చిన్న చిన్న స్కాల్పులు చేసుకోవాలి తప్ప పెద్దగా మొమెంటంలు రావు. అయినా ఈ చెత్త జోన్ ఇది. ఇక్కడ చూసారు ఫైట్లు తప్ప ఏం అవ్వట్లేదు. ఇలాంటి దగ్గర ఇరుక్కుపోతారు. అనవసరం ప్రీమియం తగ్గిపోతుంది, ప్రీమియం పెరగదు. అంటే మార్కెట్ గింజుకున్న ప్రీమియం పెరగదు. మీరు ఎంట్రీ తీసుకుని అలా వెయిట్ చేస్తుంటే ప్రీమియం పెరగదు, ప్రీమియం డికే అయిపోతుంటుంది. తర్వాత మీరు లాస్ అవుతారు. ఒకవేళ మార్కెట్ మీ డైరెక్షన్ వెళ్ళినా ప్రీమియం పెరగదు ఇలాంటి ఏరియాలో, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ నిఫ్టీ 50 వెళ్ళిపోదాం. నిఫ్టీ 50 ఈరోజు నేను ఒకటి చెప్పా, ఇది బిగ్ ప్లేయర్ జోన్, ఇక్కడ కొద్దిగా చూసుకోండి అని. నెక్స్ట్ నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్దాం. నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్లో కిందకి రండి. నిఫ్టీ 50లో ఏం కనబడుతుంది? నేను ప్రజెంట్ ఇవన్నీ తీసేసి నిఫ్టీ 50లో మీరు నార్మల్గా ఈ డాటెడ్ లైన్ వెంటనే చూడగానే ఏం కనిపించింది? ఇక్కడ రెసిస్టెన్స్ 22,500 ఏంటి? ఒక రెసిస్టెన్స్. క్లియర్? 22,500 ఇస్ ఏ ప్రాపర్ రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు మార్కెట్ చూడండి, ఈ రోజు మార్కెట్ ఏమైంది? ఓపెన్ అయింది 22,500 రెసిస్టెన్స్ తీసుకుని దాన్ని టచ్ చేయని కూడా టచ్ చేయలేదు, ఇంకా అక్కడే ఉండిపోయింది కిందకి. ఇప్పుడు ఇక్కడ నుంచి కానీ బ్రేక్ అయితే 23,000 దగ్గరికి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది, స్కోప్ ఉంది. మార్కెట్లో 23,000 దగ్గర ఇప్పుడే బిల్డప్ చేయడం స్టార్ట్ చేశారు. 23,000 అంటే ఇక్కడ ఎందుకు ఇంత దూరం ఎందుకు బిల్డప్ చేశారు? ఇక్కడ ఎక్కడైనా చేయొచ్చు కదా, పక్కన ఇంత దూరం ఎందుకు చేశారు? దట్ ఈస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్, అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఒకవేళ పడితే ప్రజెంట్ 22,400 దగ్గర చిన్న సపోర్ట్ ఉంది, అది బ్రేక్ అయితే ఇంక డైరెక్ట్ కిందకే 22,400 ఇది చిన్న సపోర్ట్ ఉంది. 22,400 ఇది ఒక చిన్న సపోర్ట్. ఓకే, 22,400 ఇగో ఇక్కడ ఉంది చూసారా 20, అది చూస్తే 22,300, దాని కింద మళ్ళీ 22,300 కూడా ఒకటి ఉంది. 22,300 అంటే ఈ లెవెల్. ఓకే, ఇది ఈ లెవెల్, ఓకే 22,300 ఆల్మోస్ట్ ఈ లెవెల్. ఓకే,
ఇప్పుడు నా వ్యూ ఏంటి, సింపుల్ లాజిక్. నేను ఇంకొక లెవెల్ పైన పెట్టుకుంటున్నాను, ఒక హారిజాంటల్ లైన్. నిఫ్టీ 50లో నా వ్యూ ఏంటి, నిఫ్టీ 50 మార్కెట్ ఏముంది, మార్కెట్ ఆల్రెడీ ట్రెండ్ ఒక మీరు 1 అవర్ ఆర్ 4 అవర్స్లో ఆర్ 1 డేలో పెట్టుకొని చూసుకుని ఓకే, బట్ 4 అవర్స్లో పెట్టి చూపిస్తున్నాను. ఆల్రెడీ ట్రెండ్ అప్ నిఫ్టీ 50 బాగా వినండి, ట్రెండ్ అప్. ఇక్కడ చూస్తే ఆల్ టైమ్ ఒక హై దగ్గర ఉంది, ఇక్కడ చూసారా హై దగ్గర ఉంది మార్కెట్, ఆల్మోస్ట్ హై దగ్గరికి. ఓకే, నెక్స్ట్ ట్రెండ్ అప్. మీరు ఈవెన్ 1 డే టైం ఫ్రేమ్ లో పెడితే 1 డే టైం ఫ్రేమ్ లో కూడా ఒక్క అంటే లైక్ డోజీ క్యాండిల్ టైప్, అంటే కన్ఫర్మేషన్ లేని క్యాండిల్. ఎలాంటి క్యాండిల్ అంటే కన్ఫర్మేషన్ లేదు ఎట్టి వెళ్ళాలని, అలాంటి క్యాండిల్స్ అనమాట ఇవి. ఓకే, ఇప్పుడు 15 minutes లో మీరు ఒక్కటి చూడండి, ఒక సింపుల్ చెప్తున్నా. నేను కానీ మార్కెట్ ఏ రేంజ్ లో ఉంటే వదిలేస్తానంటే నిఫ్టీ 50 22,528 ఈ రేంజ్ నుంచి 22,400 ఈ రేంజ్ లో ఉంటే నేను ట్రేడ్ చేయను, నో ట్రేడ్. ఓకే, నో ట్రేడ్. ఈ రేంజ్ లో ఉంటే నో ట్రేడ్. బట్ 22,580 నుంచి 580 పైన 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి దాని హై బ్రేక్ అయితే అంటే బ్రేక్ అవ్వడం అంటే ఏంటి, ఇట్లా క్యాండిల్ ఉండి ఓకే, ఇట్లా పైకి బ్రేక్ అయ్యి మళ్ళీ తోక ఒక్కటే అంటే విత్ ఒక్కటే ఉంచేసి, అంటే తోక ఒక్కటే ఉండి మళ్ళీ క్యాండిల్ కిందకి వచ్చేస్తే అది బ్రేక్అవుట్ కాదు, గుర్తుపెట్టుకుని. అలా అది బ్రేక్అవుట్ అనరు. 15 minutes క్యాండిల్ ఇలా బ్రేక్ అయ్యి దానిపైన ప్రాపర్ బాడీ క్లోజింగ్ ఇవ్వాలి. క్లోజింగ్ ఇంకొక 2-3 నిమిషాలు ఉంది అంటే అప్పుడు మీరు ఎంట్రీ తీసేసుకోండి, ఎంట్రీ తీసుకుని హోల్డ్ చేయండి. దిస్ ఇస్ ఎ ప్రాపర్ బ్రేక్అవుట్, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అదే ప్రాపర్ బ్రేక్అవుట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నాకు రేపు మార్కెట్ దీని హై బ్రేక్ అయితే తప్ప ఎక్కడ 22,000 ఏదైతే ఇది 22,528 ఈ హై బ్రేక్ 15 minutes క్యాండిల్ పైన ఇంకొకటి క్లోజింగ్ ఇస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటా. సో ఎంట్రీ తీసుకొని ఎంతవరకు టార్గెట్ పెట్టుకుంటాను అంటే మార్కెట్ కండిషన్ బట్టి, ఎందుకంటే పైన రెసిస్టెన్స్ చాలా దూరం ఉంది. 22,600 ఒక రెసిస్టెన్స్ అవ్వచ్చు, 22,700 ఒక రెసిస్టెన్స్ అవ్వచ్చు, రౌండ్ లెవెల్స్ కాబట్టి. సో ఇక్కడ ఎక్కడైనా నేను ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేస్తాను, ఎంత వీలైనంత వరకు. స్కాల్ప్ అయితే స్కాల్ప్, ఒక చిన్న మూమెంటం అయితే ఒక 10-20 points బుక్ చేసుకుని ఎగ్జిట్ అవడానికి ట్రై చేస్తాను. బట్ ఇంట్రెస్టింగ్ ఎప్పుడు అవుద్ది అంటే 22,400 కానీ బ్రేక్ కిందకు వస్తే ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్. ఎక్కడి వరకు రావచ్చు, 22,280 వరకు రావచ్చు. ఎక్కడి వరకు రావచ్చు, 22,080 ఇక్కడ వరకు రావచ్చు. ఎందుకు, ప్రీవియస్ ఇక్కడ షార్ప్ గా పడిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్ లో బయింగ్ వస్తుంది, అంటే ఈ లెవెల్లో ఏంటి బిగ్ ప్లేయర్ ఆర్డర్లు పడి ఉన్నాయి. సో మార్కెట్ ఇంట్రెస్టింగ్ గా 22,400 బ్రేకే, ఒక్క 15 minutes క్యాండిల్ క్లోజింగ్, దాని కింద నెక్స్ట్ క్యాండిల్ ట్రేడ్ అవడం స్టార్ట్ అయితే నేను ఎంట్రీ తీసేసుకుంటాను. స్టిల్ 22,280 వరకు మై టార్గెట్ అవుతుంది, ఎందుకంటే సేమ్ షార్ప్ మూవ్, అదే షార్ప్ మూవ్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఈ లెవెల్ అవుద్ది. ఈ పైన వెయిట్ చేసి ట్రేడ్ చేస్తాను అంటే స్మాల్ క్వాంటిటీ విత్ స్మాల్ ప్రాఫిట్, ఎందుకంటే పైన రెసిస్టెన్స్ పెద్దగా లేవు అండ్ కన్ఫర్మేషన్ కూడా ప్రాపర్ గా లేదు పైకి వెళ్తుంది అని, అది. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ ఫ్యూచర్స్ లోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ 50లో ఏముంది, నార్మల్ నిఫ్టీ 50లో ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఎవరున్నారు, కాల్ సైడ్ ఉంది. మార్కెట్ లో సెల్ ఆఫ్ మూమెంటం కనబడుతుంది. బట్ నాకు అడిగితే పైన కింద పెద్దగా తేడా లేదు, ఓన్లీ చిన్న ఒక 1 lakh అంటే 1 lakh డిఫరెన్స్ అన్నట్టు అనుకోండి, పెద్దగా డిఫరెన్స్ లేదు. ఇక్కడ చూడండి 10, ఇక్కడ 9, పెద్దగా 1 డిఫరెన్స్ ఉంది అంతే. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా వస్తే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఓవరాల్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ 50, 49, 60 ఇంచుమించు ఒకటే, సో రేంజ్ లో ఉంటది మార్కెట్. నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutes ఏమని షార్ట్ బిల్డప్ హెవీ బిగ్ ప్లేయర్ దూరాడు మార్నింగ్. షార్ట్ బిల్డప్ నిఫ్టీ 50 చూపిస్తాను. ఇగో నిఫ్టీ 50 ఏమైంది, షార్ట్ బిల్డప్. ఈ రోజు మార్కెట్ చూడండి, ఇగో మార్నింగ్ వచ్చాడా ఈ లెవెల్లో హెవీ షార్ట్ బిల్డప్ దూరాడు. సో అది మీకు ఎలా తెలుస్తుంది, ఇదే లెవెల్ అని. ప్రైస్ చూడండి 22,546, 22,546 అంటే 546 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఇక్కడ. సో ఇక్కడ పొజిషన్స్ దూరాయి కదా సార్, మార్కెట్ ఇక్కడ వరకు వస్తుంది అనకండి. సో ఇక్కడ పొజిషన్స్ దూరాయి అంటే దాని అర్థం మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళనివ్వరు. సో అక్కడ షార్ట్ బిల్డప్ చేశారు. ఎల్టీపీ లాస్ట్ ప్రైస్ ఇది ఫ్యూచర్ లో కాబట్టి ఇండెక్సెస్ కి ఫ్యూచర్ కి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ప్రీమియం మారిన తర్వాత కాబట్టి. సో ఇక్కడ ఫ్యూచర్ లో హెవీగా షార్ట్ బిల్డప్ చేశారు, అంటే యాక్చువల్గా ఇక్కడే షార్ట్ బిల్డప్ అయ్యింది. సో అక్కడ నుంచి ఏమైంది, మార్కెట్ మంచిగా పడింది. షార్ట్ కవరింగ్ అంటే తర్వాత ఏమైంది, షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దాని తర్వాత క్లోజింగ్ టైంలో మళ్ళీ షార్ట్ కవరింగ్
మళ్ళీ క్లోజింగ్ టైంలో లాంగ్ బిల్డప్ జరిగింది, కొద్దిగా బిగ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. ఓకే, కొద్దిగా రేపు గ్యాప్ పోయే ఛాన్సులు కూడా ఉన్నాయి, కొద్దిగా చూడండి. లాస్ట్ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 మినిట్స్లో ఏమైంది, లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్ లాంగ్ బిల్డప్. ఇవేవి బిగ్ ప్లేయర్లు కాదు, ఓన్లీ మార్నింగ్ కొద్దిగా అయ్యారు చూసారా, వీళ్ళు కొద్దిగా పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్, అంటే కొద్దిగా బిగ్ ప్లేయర్ వచ్చినట్టే ఉంది. అది కొద్దిగా బిగ్ ప్లేయర్ క్వాంటిటీ అనమాట ఇది. ఓకే, సో అంటే మార్నింగ్ ఎవరైతే వచ్చారో కొద్దిగా ఈ షార్ప్ క్యాండిల్లో వచ్చారు, తర్వాత మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ చేయడం స్టార్ట్ చేశారా లేదు, షార్ట్ కవరింగ్ చేశారు, షార్ట్ బిల్డప్ చేశారు. సో ఇక్కడ ఎవరైతే బై చేసి కూర్చున్నారో వాళ్ళు ఇంకా పొజిషన్స్ హోల్డ్లోనే ఉన్నాయి. సో రేపు గ్యాప్ ఓపెన్ అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఫస్ట్ ఈ బిగ్ కలర్ క్యాండిల్ ఎవరైతే బై చేస్తారో వాళ్ళు రేపు ఎగ్జిట్ అవుతారు. ఓకే, సో కొన్ని పొజిషన్స్ పెండింగ్ ఉన్నాయి, ఇంకా షార్ట్ బిల్డప్ కూడా ఉంది. షార్ట్ బిల్డప్ అంటే సెల్ చేసుకున్న పొజిషన్స్ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి, షార్ట్ కవరింగ్ ఏం రాలే. సో ఇదేం బిగ్ ప్లేయర్ క్వాంటిటీ కాదు కాబట్టి వదిలేసాను, అంత పెద్ద ఇంపాక్ట్ ఏం పెట్టదు, పర్లేదు. ఓకే, సో ఇలాంటి మార్కెట్లో కూడా ఏమైనా ప్రాఫిట్లు ఇస్తాయంటే అవి ఆల్గో ఇస్తాయి. సో ఆల్గో ప్రజెంట్ ఈరోజు చూపిస్తాను, ఆల్గో 3600, ఇది ఒకటి 1500, ఒకటి 2000, ఫార్వర్డ్ టెస్ట్లో 800 ప్రాఫిట్. ఇది ప్రజెంట్ మా ఆల్గో పరిస్థితి. ఇది కాకుండా కంప్లీట్ మా పోర్ట్ఫోలియో చూపిస్తాను, మీరు కూడా దాన్ని బట్టి ట్రేడ్ అంటే మాతో పాటు జాయిన్ అవ్వచ్చు నా ఫ్యామిలీలోనే. ఎలా అంటే బ్యాంక్ నిఫ్టీ బయింగ్ ఆల్గోస్ ఈరోజు 1560 ప్రాఫిట్. సో ఇది డైవర్సిఫై ఇది 1.2 lakh సెల్లింగ్ ఆల్గో, ఓన్లీ 62 రూపీస్ ప్రాఫిట్. నిన్న 765, ఇది 62, వదిలేసండి. డైవర్సిఫై ఆల్గో మన నిన్న 4000, ఈరోజు 1800 ప్రాఫిట్. ఓకే, బాగానే ఉంది. ఫిన్ నిఫ్టీ ఆల్గో 822 రూపీస్ ప్రాఫిట్. వన్ డే సెల్లింగ్ ఇది ఇంకా మేము నడుస్తున్నాం. అండ్ దిస్ ఇస్ స్వింగ్ ట్రేడింగ్, బజాజ్ ఫైనాన్స్ స్వింగ్ ట్రేడింగ్ 23,000, తర్వాత ఇంకొకటి 34,000, తర్వాత కోటక్ బ్యాంక్ ఫ్యూచర్ ఒకటి, కోటక్ బ్యాంక్ ఆప్షన్ ఒకటి మనకి 2120 రూపీస్ లాస్, ఫ్యూచర్లో 580 రూపీస్ ప్రాఫిట్. అల్ట్రాటెక్ సిమెంట్ ఈరోజు లాస్ ఇచ్చింది, బట్ మళ్ళీ రీఎంట్రీ తీసుకున్నాను నేను, మళ్ళీ సేమ్ ఎంట్రీ. తర్వాత డివిస్ ల్యాబ్ కూడా ఎంట్రీ తీసుకున్నాను, ప్రజెంట్ 2 హోల్డ్లో ఉన్నాయి అవి. తర్వాత మా డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ 10,100, ₹2 ప్రాఫిట్. సో స్కాల్పింగ్లో నాది 4,000 ప్రాఫిట్. ఇది నిన్న. సో అంటే ఇది నా కంప్లీట్ పోర్ట్ఫోలియో అనమాట. మీరు ఇక్కడ చూస్తే మీకు కంప్లీట్ అర్థమైపోతుంది మనం ఏం నడుపుతున్నాం, ఏం లేదు, మొత్తం అంతాను. సో ఇంకా కొన్ని స్ట్రాటజీస్ వస్తాయి. సో ఇలా 2024 మొత్తం జనాలంతా మీకు లాస్ట్లో 2024 అయిపోయాక ఆ జనాలంతా మీకు పెడతాను, ఏంటి ఎంత చేసాం. ఇప్పుడు ఎప్పటి నుంచి చేస్తున్నాం మేము యాక్చువల్లీ చెప్పాలంటే మార్చ్ నుంచి చేస్తున్నాం, జాన్ ఫిబ్రవరి కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మార్చ్ వరకు నాకు కంప్లీట్ జనాలంతా మెయింటైన్ చేసి మీకు పెడతా. ఓకే, మీరు కూడా నాతో పాటు ఎవరైనా ఆల్గో ట్రేడింగ్ చేయాలి, నాకు మీలాగా మేము కూడా చేయాలి సార్, మేము కూడా నీట్గా ట్రేడింగ్ ఈజ్ నాట్ అబౌట్ లైక్ ఇంట్రాడే ఒక్కటే కాదండి. ట్రేడింగ్ అంటే ఇంట్రాడే కాదు, ట్రేడింగ్ అంటే ఏదో ఓవర్ నైట్ సంపాదించో బీటీఎస్టీలు ఎస్టీబీటీలు కాల్ బై చేయడం, పుట్టు బై చేయడం, ఇది ట్రేడింగ్ కాదు. మీరు ఇంకా అదే మైండ్ సెట్లో ఉన్నారు అంటే మీరు ఇంకా చాలా బిగినర్లు ఉన్నారు, మీరు చాలా నలగాలి, మీరు చాలా తెలుసుకోవాలి. సో ట్రేడింగ్ అంటే ఓన్లీ ఇంట్రాడే మాత్రం కాదు, ట్రేడింగ్ అంటే ఒక పోర్ట్ఫోలియో క్రియేషన్, ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, దాంతో వచ్చే రిటర్న్స్ని వెల్త్ క్రియేట్ చేసుకోవాలి తప్ప. సో ట్రేడింగ్లో పేకాట ఆడినట్టు 100 పెట్టాం 1000 వచ్చింది, 1000 పెడితే 1,00,000 వచ్చింది, ఇది కాదు, 10,000 పెడితే ఇట్లా కాదండి. అలా అయితే ఉండకండి. అంటే నేను ఫస్ట్ అలానే వచ్చాను, నేను కాదనట్లే, నేను స్టార్టింగ్లో అలానే వచ్చాను. కాకపోతే ఇయర్స్ గడుస్తున్న కొద్దిగా మైండ్ సెట్ చేంజ్ అవుతుంది అంటారు చూసారా, అలా మైండ్ సెట్ చేంజ్ అయింది. సో ఈవెన్ ఇది నా టీం అందరూ, నా టీంలో ఉన్న వాళ్ళందరూ ఫాలో అవుతుంటారు, అందరూ ప్రతి ఒక్కరు ఫాలో అవుతుంటాం. సో ఇది ఇదనమాట టెలిగ్రామ్ గ్రూప్. సో ఇక్కడ మీరు చూస్తే ఈరోజు మార్నింగ్ ఏమైందో యాక్చువల్గా, ఈరోజు మార్నింగ్ వచ్చి గుడ్ మార్నింగ్ పెట్టాను ఇక్కడ కాదు, ఈరోజు మార్నింగ్ ఏమైంది చూడండి. మార్నింగ్ వచ్చాను, గుడ్ మార్నింగ్ పెట్టాను. సో గుడ్ మార్నింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఏమైందో 1 by 1 అబ్జర్వ్. గుడ్ మార్నింగ్ పెట్టాను, ఫిన్ నిఫ్టీ పైకి కిందకి ఒక ట్రేడ్ చెప్పాను అనమాట, ఈ పైకి కిందకి. తర్వాత ఇక్కడ చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్లు చెప్పాను, సేమ్ ఈక్వల్గా ఉన్నాయి. వాయిస్ మెసేజ్లు ఏం పెట్టానో వినండి, ఈక్వల్గా ఉన్నాయి. పైకి వెళ్ళాలనుకుంటుంది కానీ వెళ్తూ జోన్లో ఉండిపోద్ది. తర్వాత బ్యాంక్ నిఫ్టీది కూడా పెట్టాను, బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ లేదు. బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ లేదు, మరి 99L అంటే క్వాంటిటీ ఏం పడట్లేదు, స్ట్రెంత్ లేదు అని చెప్పాను. తర్వాత మిడ్ క్యాప్ నిఫ్టీ 50 ట్రేడ్ చెప్పాను, 22,420. దీని కింద క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి కన్ఫర్మేషన్ ఇస్తే తప్ప అది మార్కెట్ కిందకి వెళ్ళదని చెప్పాను. ఇంకా అదే. దాని తర్వాత ఇది మా Q&A గ్రూప్ అనమాట. ఇది Q&A గ్రూప్లో ఈరోజు కంప్లీట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇది ఎప్పుడు మా Q&A గ్రూప్ ఇలా మాట్లాడుకుంటారు, నాకు తెలిసి ఎస్టర్డే ఇది, టుడే గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ ఇదంతా జరిగింది Q&A గ్రూప్. తర్వాత ఇది ఆల్గో ప్రాఫిట్లు, ఇది అల్ట్రాటెక్ సిమెంట్, నేను ఎగ్జిట్ అయిపోయాను కానీ 3,000 ప్రాఫిట్లోకి వెళ్ళింది. 2 days హోల్డింగ్ స్ట్రాటజీ, ప్రాఫిట్లో ఉన్నాము.
డేస్ హోల్డింగ్ స్ట్రాటజీ 926 రూపీస్ ప్రాఫిట్లోది. తర్వాత ఇవన్నీ ఇదంతా తర్వాత ఇది మా టీంలోనే ఎవరో ఒకరు షార్ట్ స్ట్రాటజీలో టుడే ప్రాఫిట్ అంటే ఎవరో ఒకరు ప్రాఫిట్లు చేసిన వాళ్ళే. సో మొత్తం స్ట్రాటజీలు యూజ్ చేసుకుంటున్నారు, ఒక్కొక్క స్ట్రాటజీ. ఇది ఆల్గో డైవర్సిఫై ఆల్గో, ఇది నాది. సో ఇది మా వాళ్ళు అడుగుతారు, అల్ట్రాటెక్ సిమెంట్ ఇది. తర్వాత ఇది బయింగ్ ఆల్గో, 2 డేస్ హోల్డింగ్ స్ట్రాటజీ. తర్వాత ఇది మార్నింగ్ అదే ఇది కూడా బయింగ్ స్ట్రాటజీ. సో ఇదన్నమాట. మీరు కూడా ఎవరన్నా జాయిన్ అవ్వాలి అనుకుంటే మన దాంట్లో ఓన్లీ ఫస్ట్లో స్టార్టింగ్లో ఇచ్చిన ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ లైఫ్ టైం బ్యాచ్ విత్ ఎవ్రీథింగ్ మీకు దొరుకుతాయి, ఇంక్లూడింగ్ నేను ఏం చేస్తానో మీకు ఎవ్రీథింగ్ నేను చెప్తాను. ఓకే, 7001456759 ఇది నా వాట్సాప్ నెంబరు. సో మా టీం మెసేజ్ చేస్తే అంజలి అని ఉంటుంది, తను మీకు రెస్పాండ్ అయితే అవుతుంది. ఓకే, ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మన తెలుగు ట్రేడర్ ఆర్యన్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో లింక్స్ ఉంటాయి. ఓకే, తెలుగు ట్రేడర్ ఆర్యన్ యాప్లో క్విక్ లింక్స్ అని ఉంటాయి. ఆ క్విక్ లింక్స్లోకి వెళ్తే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచే జాయిన్ అవ్వండి. ఇంక ఏ ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ జాయిన్ అవ్వకండి. మన యాప్ తెలుగు ట్రేడర్ ఆర్యన్ ప్లే స్టోర్లో ఒకే ఒక యాప్ ఉంటుంది, 10 యాప్లు ఉండవు కదా. ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంటుంది, ఆ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యాక క్విక్ లింక్స్ అని ఉంటాయి, అందులో ఫ్రీ కోర్సు ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. 0 to Hero ఫ్రీ కోర్స్ ఉంటుంది, అది మీరు నేర్చుకోవచ్చు ఫ్రీగా. అండ్ నెక్స్ట్ అలాగే క్విక్ లింక్స్ అని ఉంటాయి, లింక్స్లోకి వెళ్తే టెలిగ్రామ్ ఉంటుంది. అలా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్లు కూడా మా వాళ్ళు ఫాలో అయిపోండి. ఓకే, సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.